హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే సింపుల్ వ్లాగ్ అండి. ఈ మధ్యలో వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు కదా, ఇంకా రెగ్యులర్గా పెట్టడానికని ట్రై చేస్తున్నాను. సో ఇది అయితే చాలా సింపుల్గా ఉంటుంది వ్లాగ్ అయితే. నైట్ టైంలో అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. అంటే గిన్నెలు కానీ, కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేసేసాను. మార్నింగ్ ఇలా కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. మనం మార్నింగ్ లేవగానే సింక్ నిండా గిన్నెలు ఉండి కౌంటర్ టాప్ అంతా మెస్సీగా ఉందనుకోండి, వంట చేయాలంటే కొంచెం చిరాగ్గా అలా కొంచెం బాగా అనిపించదు. అందుకే కొంచెం నైట్ లేట్ అయినా కానీ నైటే మొత్తం క్లీన్ చేసేస్తే బాగుంటుంది. సమ్మర్ హాలిడేస్లో మార్నింగ్ లేసి ఏం చేస్తుందిలే అని చెప్పేసి మా అమ్మాయిని పాపం పోనీలే అని చెప్పేసి 8 o'clock వరకు 7:30 వరకు పడుకొనిచ్చాను. అప్పుడు ఇంకా ఇప్పుడు లెమ్మంటే అస్సలు లేవట్లేదు. నేను కూడా అంతే, హాలిడేస్ అని మంచిగా 7 వరకు డైలీ నిద్రపోయాము. ఇప్పుడు లేవాలంటే కొంచెం బద్ధకంగా ఉంది. ఇంకా మా అమ్మాయి అలా మార్నింగ్ లేసి ఏడుస్తుంది అనమాట, మార్నింగే లేపారు అని చెప్పేసి. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి సింపుల్గా పప్పుచారు చేశాను. దానికి కాంబినేషన్గా అయితే ఈ ఆకుకూర ఫ్రై చేశాను. ఈ ఆకుకూర పేరైతే నాకు తెలుసు, కానీ మీకు తెలుసో లేదో కామెంట్ చేసేయండి. ఇంకా ఇది అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఇంటి ముందు ఉంటుంది ఎక్కువగా. వర్షాకాలంలో అయితే ఇంకెక్కువగా బాగా వస్తుందన్నమాట. ఇది అయితే కిడ్నీలకి అలా చాలా మంచిదంట, హెల్త్కి అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు దగ్గరలో ఉంటే ట్రై చేయండి. ఇది వైట్ కలర్లో ఉంటుంది, ఇంకా అలాగే దీని కాడలు రెడ్ కలర్లో కూడా ఉంటాయన్నమాట. ఇలా 2 రకాలుగా ఉంటాయంట. రెడ్ కలర్ కంటే వైట్ కలర్ది టేస్ట్ ఉంటుంది, ఇంకా అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయంట. సో మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం ట్రై చేయండి. ఇంకా అలాగే మీకు ఆకుకూర పేరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఆకుకూరని కడిగేసాను. ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో నుండి ఈ క్యారెట్ కానీ ఇవన్నీ తీసాం కదా, అది కొంచెం కూలింగ్ అంతా పోవాలి. ఇంకా ఆ లోపు నేనైతే వెన్నీళ్ళు తాగేస్తున్నాను. మా అమ్మాయి కబోర్డ్స్తో నాట ఆడి ఆ కబోర్డ్లో చేయి పడేసుకుంది పాపం. వామ్ వాటర్ అయితే తాగేస్తానమాట ఫస్ట్. అవి తాగలేదనుకోండి ఇంకా మర్చిపోతానమాట. వంట మొత్తం అయిపోయేసరికి 9 అలా అవుతుంది. ఇంకా మా సార్ వెళ్ళే వరకు 11 అవుతుంది. ఆ 11 o'clock వరకు వాటర్ తాగడమే మర్చిపోతాను. అందుకే ఇంక ఈ మధ్యలో మార్నింగ్ లేవగానే ఫస్ట్ కొంచెం ఎక్కువగా వాటర్ తాగుతున్నాను అనమాట. ఒక 2 గ్లాసులు అలా వాటర్ తాగేస్తున్నాను. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ వేస్తున్నాను. ఇంకా ఇవి చట్నీ కోసం అనమాట. మా ఇంట్లో ఓన్లీ పల్లి చట్నీయే ఎక్కువగా తింటారు. అందువల్ల మాకు 1 monthకి ఒక 2 kgs వరకు పల్లీలు అయితే పడతాయి అన్నమాట. 2 kgs అలా పడతాయి. ఇవి 1/2 kg ఇవి తీసుకొచ్చి జస్ట్ 1 week కూడా అవ్వలేదు, అప్పుడే అయిపోతున్నాయి అవి. ఈ పల్లీలు మాత్రం కొంచెం మంచి క్వాలిటీవే తీసుకోవాలండి. కొన్ని బాగుండాయి కదా, ఈ పల్లీలు కొంచెం చేదుగా ఉన్నా కొంచెం బాగాలేకున్నా కానీ వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారనమాట. అందుకని చెప్పేసి పల్లీలు కొంచెం కాస్ట్ అయినా కానీ మంచివి తీసుకోవాలి. ఫుడ్ విషయంలో మాత్రం మా సార్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా ఏమైనా అంటే ఒకసారి హెల్త్ సిక్ అయితే ఒక ప్రాబ్లం పోయి అది ఒకటి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. హాస్పిటల్కి వాటన్నింటికి పెట్టే ఖర్చులకి బదులు ఫుడ్డే హెల్తీగా తినాలి అంటారనమాట. అంటే కొన్ని వచ్చేటివి ఉంటాయి, వాటిని మనం ఎంత హెల్తీగా తిన్నా ఏం చేసినా కానీ కొన్ని వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఏం చేంజ్ చేయలేం కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మొత్తం అన్నీ నెగ్లెక్ట్ చేసేసి ఇంకెట్లాగో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అనుకుంటే అది అంత కరెక్ట్ కాదు కదా. ఇంకా మా సార్ అయితే ఈ విషయంలో కరెక్ట్గా ఉంటారనమాట. హెల్త్ విషయంలో కరెక్ట్గా. కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ ఫుడ్కి పెట్టేవి మాత్రం బాగా పెడతారు. ఇంకా అన్నెసెసరీ అయితే మా సార్ ఏం పెట్టరు అనమాట. అంటే డ్రెస్సెస్ కానీ ఇంకా బట్టలకు కానీ ఇంట్లో అన్నెసెసరీ అయితే ఏం తీసుకురారు. కానీ ఫుడ్ ఒకటి మాత్రం మేము బాగా తింటాం. అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొంచెం హెల్తీ వేలో తినడానికి అలా ట్రై చేస్తుంటాం అనమాట. మా పెద్దమ్మాయితో పాటు మా చిన్నమ్మాయి కూడా రెడీ అయిపోతుంది మార్నింగ్ 8 o'clockకి. ఇంకా మా అమ్మాయికి అయితే ఫస్ట్ దోశ వేసి ఇచ్చేసాను. మా అమ్మాయికి దోశ వేసిస్తుంటే మా సార్ వచ్చి ఇంకా నేను కూడా తింటాను అని కూర్చున్నారనమాట. మా అమ్మాయికి దోశ వేసి ఇచ్చేసి నేను రెడీ చేద్దాం అనుకుంటే ఇంకా మా సార్ వచ్చారు. అవో మీ నాన్న వేస్తున్నాడు చూడు. అలిగితివా
మా సార్తో నాకు ఇదే ప్రాబ్లము ఏంటంటే నేను 8:00కి మా అమ్మాయికి టిఫిన్ పెట్టినా 9:00కి టిఫిన్ పెట్టినా కానీ మా అమ్మాయికి ఎప్పుడు పెడితే అప్పుడే వచ్చి కూర్చుంటారు. మా అమ్మాయికి ఫాస్ట్గా ఒక 2 దోశలు వేసి ఇచ్చేసామనుకోండి, చిన్న అమ్మాయికి ఒకటి పెద్ద అమ్మాయికి ఒకటి, ఇంకా నేను తనని రెడీ చేయడం బాక్స్ పెట్టడం అదంతా చేయొచ్చు అనుకుంటే మా సార్ వచ్చి కూర్చుంటారు. ఇంకా మా సార్కి దోశలు వేసేలోపే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, ఇంకా అలా తను తిన్న తర్వాత నువ్వు తినొచ్చు కదా అంటే మా సార్ అలిగి నేనే వేసుకుంటాను ఆ దోశలు అని చెప్పేసి ఇంకా తను వేసుకుంటున్నారనమాట. అలా అలిగారనమాట మా సార్. వంట వచ్చే వాళ్ళతోనే ఇదే ప్రాబ్లం అండి. మనం ఏదైనా చేయలేదనుకోండి ఇంకా వాళ్ళే మీరు చేయకుంటే ఏముందిలే నేను చేసుకోలేనా అన్నట్టుగా వాళ్ళే చేసుకుంటారనమాట. ఇంకా మా సార్కి అయితే అన్ని రకాలుగా వస్తాయి. చిన్నప్పుడు మా అత్తమ్మ కూడా హెల్ప్ చేసేవాళ్ళంట మా సార్ అయితే. మా ఇద్దరు మేడమ్స్ ఇలా క్యూట్గా షేరింగ్ చేసుకుంటూ తినేస్తున్నారు. నువ్వు ఉరికినావనుకో, ఉరికితే కింద పడితే ఈ పండ్లన్నీ ఊసిపోతాయి, పండ్లు ఉండవు ఇక నీకు. అప్పుడు అందరు నేను ముసలమ్మ పళ్ళులు ఇవ్వని ఎక్కిరిస్తారు. ఓకేనా? పద. చెప్పులేసుకోపోవేరు. తింటున్నావా? చట్నీ ప్రియురాలు, చట్నీ నాకు ఉంచు. మొత్తం తినకు చట్నీని. చలో చలో చలో. ఇది ఖాళీగా ఉందని చెప్పేసి దీంట్లో ధనియాలు వేశాను. కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. మా అమ్మాయి టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇప్పుడు పప్పుచారు అదంతా చేస్తున్నాను. మార్నింగ్ ఓన్లీ దోశ వేసి ఇచ్చేసాను అంతే. ఇంకా మా సార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తనకి బాక్స్ ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది కదా. ఇంకా మా సార్ అయితే 11:00కి ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు తనకి బాక్స్ ఇచ్చేసి వెళ్తారు. కొంచెం బాగా అనిపిస్తుంది, అంటే కొంచెం వేడివేడిగా అలా కొంచెం బాగుంటుంది కదా. ఇంకా తను 12:30కి అలా తింటుంది. ఇప్పుడే అనమాట తనకి నేను బాక్స్ పెట్టడం. అంతకుముందుకు నర్సరీలో అయితే ఏం లేదు బాక్స్ అదంతా. కానీ ఇంకా అవన్నీ బియ్యం కడిగేసాను, అలాగే పప్పు అదంతా కడిగేసి ఇంకా నేనైతే దోశ తినేస్తున్నాను. ఇది వచ్చేసి మన ప్లేట్ అనమాట. ఇంట్లో కొంచెం హాఫ్ వర్క్ అలా అయిపోయిన తర్వాత నేను కొంచెం మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటాను. ఆగం అలా తినడం అంటే నాకు తిన్నట్టుగా ఉండదు, సాటిస్ఫాక్షన్గా అనిపించదు అనమాట. ఇంకా ఇలా అయితే 2 దోశలు వేసుకున్నాను. నాకు దోశ క్రిస్పీగా అలా ఉంటేనే బాగా అనిపిస్తుంది. దోశ తినేసిన తర్వాత ఇంకా ఈ ఆకుకూరని అయితే వండేస్తున్నాను. ఇలా ఆకుకూరనైతే కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసానమాట. అసలు వేడి నీళ్ళలో వేయకూడదు అంటారు, ఎందుకంటే ఇందులో ఉండే ఆకుకూరలో ఉండే విటమిన్స్ అదంతా కూడా నీళ్ళలోనే పోతాయి, ఇంకా ఏముంటుంది పిప్పి అని అంటారు. కానీ ఈ ఓన్లీ వర్షాకాలంలో మాత్రం నేను ఇలానే చేస్తాను. నార్మల్గా ఇంకా ఎప్పుడు కూడా ఇలా ఉండను అనమాట. ఈ వర్షాకాలంలో మాత్రమే జస్ట్ ఇలా ఉంటాను. ఇంకా ఎప్పుడు కూడా డైరెక్ట్గానే వండేస్తాను. ఇంక ఇలా అయితే ఫ్రై చేసేసాను సింపుల్గా. అన్ని కర్రీలు ఎలా చేస్తానో, ఆకుకూరలు ఎలా ఫ్రై చేస్తానో అలానే చేశాను. కానీ మిగతా వాటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు టేస్ట్ అయితే. ఇంకా దాన్ని వాటర్లో అలా ఉడకబెట్టి ఫ్రై చేశాను కదా, ఇంకా పొడిగా రాలేదనమాట. ఏమో నాకు టేస్ట్ అయితే ఫస్ట్ టైం తిన్నాను నేను, అంతగా బాగా అనిపించలేదు. కానీ అది హెల్త్కి మంచిది అని చెప్పేసి నైట్ టైంలో అయితే జొన్న రొట్టెలు చేసేసుకొని దాంట్లో తినేసాం. చపాతీలు కానీ రొట్టెల్లో అయితే కర్రీ ఎలా ఉన్నా కానీ తినేస్తాం, కానీ రైస్లో అంటే కొంచెం కష్టం. ఇంకా రైస్లో అయితే జస్ట్ పప్పుచారు వేసుకొని తినేసాను. కానీ నైట్ టైంలో దాన్ని వేస్ట్ చేయకుండా ఆరోగ్యానికి మంచిదని ఎలాగోలా చపాతీలో తినేసామన్నమాట. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, వంట అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ కబోర్డ్ చూసారా, మా అమ్మాయిలు ఇద్దరు కూడా దీంట్లోకి వెళ్ళి ఆటలాడతారనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ కాళ్ళవి అచ్చులు అనమాట. ఇవన్నీ కూడా కాళ్ళవే ఇవన్నీ. ఇంక ఇలా చేశారు. ఇదంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి కొంచెం విమ్ లిక్విడ్ అలా వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. మా అమ్మాయికి తినడానికి ఏమో కావాలంట, ఇంకా తన తినడానికి అడిగితే ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత పాప్కార్న్ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా ముందైతే అలా ఉందా, తర్వాత క్లీన్ చేస్తే ఇలా అయిందనమాట. వాటితో పాటుగా ఈ గ్లాసులు అన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంక ఇప్పటికైతే హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ క్లీనింగ్ బ్లాగ్ అంతా ఏం తీయలేదు, కానీ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.